వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ అత్యద్భుతమైనటువంటి ఒక వీడియో చూసిన తర్వాత నా రోమాలు నిక్కబొడుచుకుని ఆవేశం పొంగిపొర్లి లావా లోపల నుంచి పడేల్ 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 మన తన్నుకొచ్చేస్తుందంటే నా కళ్ళ నుంచి రుధిరాశ్రువులు ఎప్పటి నుంచి వచ్చేస్తాయో తెలియట్లేదు, చెవుల నుంచి పొగలు అలా వచ్చేస్తాయో తెలియట్లేదు. మా వాళ్ళు ఏమైనా గ్రాఫిక్స్లో వేస్తే చూడాలంది నాకు. ఏంటి పవన్ తిక్క మాట్లాడుతున్నామంటే ఈ తిక్క వీడియో చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది, నిజంగానే అనిపించింది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం, జాతకాలు ఇవన్నీ నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సరే, అదంటూ ఒక శాస్త్రం అనేది ఉంది. దాంట్లో కూడా మ్యాథమెటికల్ ఇవే ఉంటాయి. మనకున్నటువంటి నవగ్రహాలు, నక్షత్రాలు దానికి సంబంధించింది ఉంటుంది. అది నమ్మే వాళ్ళకి నిజంగానే నమ్ముతారు, ఫైన్, తప్పులేదు. ఎవరికి ఉంటుంది జాతకాలు అనేటువంటివి? ఎవరికి ఉంటాయి ముందుగా అంటే మనుషులకు ఉంటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా, మిగతా చోట్ల జాతకాలు నమ్ముతారా లేదా నాకైతే తెలియదు. మనకి జ్యోతిష్ శాస్త్రము, కుండలిని ఇవన్నీ కూడా మనకే ఉంటాయి. జన్మ కుండలి అనేది ఉంటుంది. నక్షత్రాలు, ఏ నక్షత్రం పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ మాసం, అధిక మాసమా, ఇవన్నీ లెక్కేస్తారు. నక్షత్రంలో ఏ పాదం వచ్చింది, దానివల్ల ఏ రాశి వస్తుంది, ఆ జాతకుడికి గ్రహాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్ జనరల్గా నాకు తెలిసినటువంటిది ఇదే. నేను నమ్ముతాను అని చెప్పను, నమ్మను అని కూడా చెప్పను. నేను నాకు కాకపోతే విశ్వాసం అనేది ఉంది, గౌరవిస్తాను. జ్యోతిష్ శాస్త్రాన్ని ఖచ్చితంగా నేను గౌరవిస్తాను. కానీ దొంగ జ్యోతిష్యులు ఉంటారు చూసారా, నేనైతే గౌరవించిన వాళ్ళని. అస్సలు మొహమ్మాటం అనేది లేనే లేదు. ఫైన్. ఎందుకు ఇప్పుడు అంటున్నానంటే, మీకు ఒక అత్యద్భుతమైనటువంటి కళాఖండం. నేను మాత్రమే చూడాలా, మీరు కూడా చూడండి. ఇక్కడ భారతదేశాన్ని కుదిపిస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ కుండలి మొట్టమొదటిసారిగా నా వద్ద ఉంది. సో ఈ కుండలి, దీని ద్వారా సిజేపీ పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింహలగ్నంలో ఉండేటువంటి సిజేపీ పార్టీ యొక్క కుండలి, రాహు మనకు లగ్న కుండలి ప్రకారం మనం తీసుకున్నట్లయితే రాహు 7వ ఇంట, శని 8వ ఇంట, 9 కుజుడు, 10 రవి బుధ చంద్రుడు, 11 శుక్ర గురువులు. సో ఇక్కడ బుధాదిత్య యోగం కనిపిస్తా ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కనిపిస్తా ఉంది. అందుకనే విపరీతమైనటువంటి అటెన్షన్, విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి పబ్లిసిటీ వీరికి వచ్చింది, సిజేపీకి వచ్చింది. సో కాలసర్ప సహిత, పూర్తి సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో కనిపిస్తున్నటువంటి పార్టీ ఇది. సో 2026 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు దశనచిత్రం ప్రకారంగా వీళ్ళకు విపరీతమైనటువంటి క్రేజ్ ఉండే అవకాశం ఉంది. సో తదుపరి మరి ఒక రకమైనటువంటి క్రేజ్ వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాశి చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా రాశి చక్రంలో 10వ ఇంట్లో రాహు అనేటువంటిది చాలా విపరీత రాజయోగాన్ని సూచిస్తూ ఉన్నాడు. సో ఎంత రాజయోగం అంటే వీళ్ళను అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుంది వ్యవహారం. అందుకని వీళ్ళను చాలా పద్ధతిగా, అంటే కామ్గా వీళ్ళని సైలెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళతోని ఒక యుద్ధకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. వీళ్ళను ఏమంటారు, ప్రేమతో లాలించవచ్చు, కానీ వీళ్ళను అగ్రెసివ్ గా హ్యాండిల్ చేయలేము. కారణం, రాశి చక్రంలో రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, శని 11వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. సో కుజుడు 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది బేసిక్ గా అంటే, ఎక్కువగా యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏమంటారు, ఒక రకమైనటువంటి టెంపర్ తనం అంటాం కదా, అంటే తొందరపాటు, వీళ్ళలో కొద్దిగా తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో జాతక రీత్యా కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100% ఉంది. కాకపోతే అది ఈ విషయంలో చేస్తారా అంటే, నీట్ పేపర్ విషయంలో చేస్తారా లేకపోతే వేరే విషయంలో చేస్తారా నాకు తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా మినిస్టర్ రాజీనామా చేస్తారు. అలాగే సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో, కాలంలో జైలు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పార్టీని కనుక తీసుకున్నట్లయితే, ఈ సిజేపీ అనేటువంటి వ్యవస్థకు సంబంధించి ధర్మానికి, హిందూ శాస్త్రానికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి దిశలో వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ధర్మం అనేటువంటి మాట పట్టించుకోకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పార్టీ వల్ల 100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన, లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితో షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. సో దీనివల్ల చాలా ఎక్కువగా బీజేపీ పార్టీకి మాత్రమే సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతదేశంలో ఎవరు ఊహించినటువంటి స్థితికి ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా, కేంద్రంలో ఒక పార్టీని గద్దె దించాలన్నా ఖచ్చితంగా సిజేపీ పార్టీ
100% ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అదన్నమాట సంగతి. మనుషులకి జాతకాలు ఉంటాయి, మనుషుల దీంట్లో ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇప్పటివరకు వినడమే తప్ప, అదే బేసిక్గా పార్టీలకు కూడా జాతకాలు ఉంటాయి, పార్టీ పేరును బట్టి కూడా జాతకాలు, జన్మ కుండలి, వాళ్ళు పుట్టిన ఆ పార్టీ పేరు పెట్టింది కానీ పుట్టింది కానీ ఈ వీటితో కుండలిని వేసేసి ఆ పార్టీకి ఫలానా గ్రహం అధిపతి, ఇందులో ఇది ఇలా చెప్పడం అనేది నేనైతే ఇప్పటిదాకా చూడలా. వీళ్ళని రాజకీయ జ్యోతిష్యులు అంటారన్నమాట. అంటే ఒక ఇయర్లో ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలు చెప్పడం అనేది వేరు. బేసిక్గా చెప్తూనే ఉంటారు, ఉగాది పంచాంగం మనకు ప్రతి రాజకీయ పార్టీ దగ్గర ఒక పండితుడు కూర్చుని వెళ్ళేసి ఇంకేముందయ్యా ఈ సంవత్సరం ఇది మన మహర్జాతకం ఇంకేముంది అయిపోతుంది కాసుకోండి ఇది అని చెప్పడం. అదొక డిజిటల్ ప్లాట్ఫామ్. అదేమి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పెట్టింది కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్. కాక్రోచ్ జనతా పార్టీ అంటే బొద్దింక బేసిక్గా. దానికి కూడా జాతకం చెప్పేవాడంటే మహానుభావుడు అసలు నిజంగా. వెంటనే ఆస్కర్ అవార్డు ఇచ్చేసేయాలి. కుండల నుందిట ఇక్కడ ఏం చెప్తారు, అక్టోబర్ 31 దాకా ఒక క్రేజ్ ఉంటుందిట, 31 తర్వాత ఇంకొక క్రేజ్ట. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల బీజేపీకి ఇబ్బందులు తప్పవుట, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయిట. ఇప్పుడు ఒక నిరసన కార్యక్రమం వల్ల లేదంటే ఒక తప్పుడు నిర్ణయం వల్ల ప్రధానమంత్రి తీసుకున్నదో క్యాబినెట్ తీసుకున్నదో ఆ నిర్ణయం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయంటే అర్థం ఉంది అనుకోవచ్చు. బొద్దింక వల్ల ఏంటండి, బొద్దింకకి జాతకం ఇప్పుడు ఎవరి దగ్గర లేనటువంటి విధంగా నా దగ్గర కుండలిని ఉందని చూపించడం అంటే ఇజంట్ ఇట్ మిస్లీడింగ్? ఒక రకంగా చెప్పాలంటే అపహాస్యం చేయడం కదా శాస్త్రాన్ని. ఏమో నాకు అనిపించింది, అపహాస్యం చేయడం అయినటువంటిది నాకు అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ ఆయనకేం కొత్త కాదు ఇలాంటి అపహాస్యం చేయడం అనేది. ఆయన చెప్పేటువంటి విషయాల మీద నేను చెప్పనంటాడు, నేను చెప్తానంటాడు, పెళ్లి కాకముందే విడిపోతారని చెప్పానంటాడు, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పొస్తాడు, ఎన్నికల్లో ఇంకేముంది కేటీఆర్ఏ ముఖ్యమంత్రి నెక్స్ట్ అంటాడు. అన్ని ఫెయిల్యూర్సే అవి. తర్వాత వచ్చి నేను ఇంకెప్పుడు అసలు రాజకీయంగా కానీ సెలబ్రిటీల మీద కానీ నేను జాతకాలు చెప్పను అంటాడు. మళ్ళీ లేదు మాకు మా నొడుదలు మాదే, మళ్ళీ మేము ఎలాగో వచ్చి మళ్ళీ మాట్లాడతాం, మమ్మల్ని ఎంతమంది తిడితే మాకెందుకు, మా వ్యాపారం మాది. ఆఖరికి ఇక్కడ కామాఖ్య అమ్మవారి దగ్గర పనిచేసేటువంటి ప్రధాన అర్చకుడు ఆయన కూడా బండబూతులు తిట్టాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏమిటి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇచ్చేయడం అసలు అమ్మవారి దగ్గర ఇదేం చెప్పని ఏమనాలి మనిషిని? మీ అభిప్రాయం మీరు చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.